నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళలకు ఉచిత బస్సు, అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. హై స్కూల్ విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బూండా ఉమామహేశ్వరరావు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడి. మహిళల ప్రగతి, సమాజ ఉన్నతికి సోపానం. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆర్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించి ట్యాబ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాము. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టండి. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశాలు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకంలోనే మరో పథకం అమలుకు కూటమి ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏడాది ఆగస్టు 15 నుంచి కల్పించే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో చర్చించారు. పథకం అమలుతో పెరిగే ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు కొత్త బస్సులు కొనడం గానీ, అవసరమైతే అద్దెకు తీసుకోవడం గానీ చేయాలని సీఎం సూచించారు. ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టేవన్నీ ఈవీ ఏసీ బస్సులే ఉండాలని, ఇప్పుడున్న బస్సులను కూడా ఈవీలుగా మార్చేందుకు అవకాశాలపై అధ్యయనం చేయాలని చెప్పారు. అలాగే ప్రతి బస్సుకు జీపీఎస్ తప్పనిసరిగా అమర్చాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. మొత్తం బస్సుల్లో 55% పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సులు ఉన్నాయి. గత ఏడాదిలో ఇవి 67.76 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. అలాగే ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు మరో 17% ఉన్నాయి. రాష్ట్రంలో పెద్ద నగరాలు లేకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాయడంతో కేంద్రం రాష్ట్రానికి బస్సులు కేటాయించింది. రాష్ట్రంలో 11 మున్సిపల్ కార్పొరేషన్లకు 750 ఈవీ బస్సులను కేంద్ర ప్రభుత్వం అర్బన్ ట్రాన్స్పోర్ట్ కింద అందిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో శ్రమిస్తోందని, విద్యార్థుల బంగారు భవిష్యత్తు మా బాధ్యత అని ఎమ్మెల్యే బూండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. 62వ డివిజన్ పుచ్చలపల్లి సుందరయ్య హైస్కూల్ విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుందని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఉపాధ్యాయులు తమ సొంత పిల్లల వలె వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, అందుకే ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి ద్వారా ఒక పిల్లవాడికి మాత్రమే 13,000 ఇచ్చారని, కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పేరిట 13,000 ఇస్తుందన్నారు. తెదేపా డివిజన్ నేతలు పైడి శ్రీను, ప్రధాన కార్యదర్శి మరియు బాబు, క్లస్టర్ కన్వీనర్ తొట్టెంపూడి ఉదయ్ శంకర్, సాయి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం చదువుకునే పిల్లల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల భవిష్యత్తు కోసం అనేక రకాలుగా సహకరిస్తూ ఉంది. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా అక్కడ పాఠాలు చెప్పే టీచర్లు, మాస్టర్లు ఎంతో కష్టపడి సొంత పిల్లల్లాగా వాళ్ళని చూసుకుంటూ శ్రద్ధ తీసుకొని చెప్పడం వల్ల మంచి రిజల్ట్స్లో మంచి పురోగతి గవర్నమెంట్ స్కూల్లో కనబడుతూ ఉంది. ఇవాళ విజయవాడ నగరంలోనే ఏకేటీపీ స్కూలు, గవర్నమెంట్ స్కూల్లో 593 మార్కులతో నెంబర్ 1 ప్లేస్లో ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో మార్కులు వచ్చినాయి. అంటే ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా వాళ్ళని దాటుకొని లక్షల రూపాయలు, వేల రూపాయలు ఖర్చు పెట్టి ఫీజులు కట్టే ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని రకాలుగా కూడా సదుపాయాలు ప్లస్ నాణ్యమైనటువంటి చదువు వాళ్ళకి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెప్పిస్తూ ఉన్నాం. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు మీద యూనిఫామ్ ఇస్తున్నాం, బ్యాగులు ఇస్తున్నాం, టెక్స్ట్ బుక్స్, నోట్స్ బుక్స్, షూస్, అలాగే మధ్యాహ్నం భోజనం కూడా సన్నబియ్యంతో మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి విటమిన్స్, ప్రోటీన్స్, ఎగ్ అన్నీ కూడా వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు చేయటం వల్ల పిల్లలు మంచి వాతావరణంలో చదువుకుంటూ ఉన్నారు.
ఇవాళ మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున గవర్నమెంట్ స్కూల్లో చదివే పాఠశాలల కోసం పిల్లల కోసం తీసుకునే శ్రద్ధ వల్ల వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అందరూ కూడా చక్కటి భవిష్యత్తు వైపు దిశగా ముందుకెళ్తూ ఉన్నారు. ఎప్పుడూ లేనటువంటి విధంగా తల్లికి వందనం. ఈరోజు గత ప్రభుత్వం అమ్మఒడి పేరు మీద తల్లికి ఒక బిడ్డకు మాత్రమే 13,000 రూపాయలు ఇస్తే ఈసారి ఎంతమంది పిల్లలుంటే అంతమంది, ఇద్దరుంటే 26,000 ఇచ్చాం, ముగ్గురుంటే 39,000 ఇచ్చాం, నలుగురుంటే 52,000 ఇచ్చాం. ఈ విధంగా ఇవ్వటం వల్ల తల్లుల్లో కుటుంబాల్లో సంతోషం వ్యక్తం అవుతూ ఉంది. ఖచ్చితంగా ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా ఎంత భారమైనా పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టుద్ది. పిల్లలకు కూడా ఈ కొత్త అకాడమిక్ ఇయర్లో చదువుకునే పిల్లలు జాయిన్ అయినటువంటి పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో అందరికీ శుభాశీస్సులు ఇస్తూ భవిష్యత్తులో కూడా వాళ్ళ కోసం అన్ని రకాలుగా ప్రభుత్వం సిద్ధంగా అన్ని రకాలుగా ఎంత ఖర్చులకైనా వెనకాడకుండా వాళ్ళ భవిష్యత్తు కోసం చూస్తామని తెలియజేస్తాం. ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యంత విశ్వసనీయ బంగారం మరియు వజ్రాభరణాల రిటైలర్ మరియు బాధ్యతాయుతమైన ఆభరణాల వ్యాపార సంస్థగా ప్రఖ్యాతిగాంచిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అద్భుతమైన సహజ వజ్రాభరణాల సేకరణ నువా బై మైస్ డైమండ్స్ అనే సరికొత్త కలెక్షన్స్ ప్రారంభించింది. ఆబ్జెక్ట్ ప్యాటర్న్ మరియు ఆధునిక రూపాల ప్రేరణతో రూపొందించిన ఈ సేకరణ మినిమలిస్ట్ లగ్జరీ చూపించి అద్భుతమైన డిజైన్ల శ్రేణిని అందిస్తుంది. ఆబ్జెక్ట్ సిలౌట్ స్ట్రైకింగ్ కాంటెంపరీ అడ్జోస్ల ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడానికి ప్రతి ఆభరణం ఒక నిదర్శనంగా నిలబడుతుంది. బాలీవుడ్ ఐకాన్ మరియు బ్రాండ్ అంబాసిడర్ కరీనా కపూర్ ఖాన్ నటించిన సరికొత్త నువా కలెక్షన్ ప్రత్యేక ప్రదారాన్ని ప్రారంభించడంతో ఆధునిక మహిళల సౌందర్యం, సాహసోపేతమైన వ్యక్తిత్వం, బహుముఖ ప్రజ్ఞ, హోదా మరియు గంభీరత్యను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వేడుకగా జరుపుకుంటుంది. ఈ అద్భుతమైన కలెక్షన్ తో షైన్ అవుట్ లౌడ్ అనే ప్రచారం మహిళలను ప్రోత్సహిస్తుంది. కాంటెంపరీ ఎడ్జెస్ తో కూడిన మోడర్న్ సిలౌట్ స్ట్రాక్ట్ డిజైనర్ల నుండి ప్రేరణ పొంది రూపొందించిన సరికొత్త నువా కలెక్షన్ లో 2-in-1 రింగులు, జిప్పర్, ఇన్సైడ్ నెక్లెస్లు, ఆధునిక చవిపోగులు, రొటేటింగ్ బ్యాంగిల్స్ మొదలైన వినూత్న డిజైన్లను కలిగి ఉంది. సంక్లిష్టంగా రూపొందించబడిన ఇటాలియన్ గొలుసులు కూడా ఈ కలెక్షన్ లో ఉన్నాయి. ఇవి కాలాతీత సౌందర్యాన్ని జోడిస్తున్నాయి. అందుబాటు ధరల్లో లభించే ఈ కలెక్షన్ భారతదేశంలో ఉన్న 250 పైగా షోరూంలలో మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలలో అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం మేనేజర్ సిద్దిక్, అసిస్టెంట్ మేనేజర్ ఫయాజ్, టాటా సౌమ్య, బాలిపల్లి హర్షిత, మాలతి జాహ్నవి, షోరూం సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఒక డైమండ్ ప్రోడక్ట్ని కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్ దీని పేరు వచ్చేసి నువా అనమాట, 2.0. యాక్చువల్ లాస్ట్ ఇయర్ కూడా మనం నువా అనే కలెక్షన్ లాంచ్ చేసాము. సో కస్టమర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ ఇయర్ కూడా నువా 2.0 అని చెప్పి కలెక్షన్ మనం లాంచ్ చేసాం అనమాట. సో దీని స్పెషాలిటీ ఏంటంటే సముద్ర పొలాలు అయితే ఎలా అయితే వస్తుందో నేచర్ని పట్టుకొని నేచర్ని ఆధారంగా మనం డిజైన్స్ అనేది మోడల్స్ అనేది రెడీ చేయడం జరిగింది. సో దీంట్లో మంచి మనకు రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అనేది 1,50,000 నుంచి అప్ టు 16 lakhs వరకు అనేది మనకు అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో ఈ షోలో నార్మల్గా మనకున్న స్టాక్ ఏదైతే ఉందో దానికి డబుల్ ఆఫ్ స్టాక్, హ్యూజ్ కలెక్షన్ అండి, మంచి డిజైన్స్. సో లైట్ వెయిట్లో ప్రతి ఒక్క మహిళకి నచ్చే విధంగా మంచిగా డైమండ్ కూడా మనం 28 ఇంటర్నల్ చెక్కింగ్ చేసిన తర్వాతే మనం షో రావడం జరుగుతుంది. సో మనం అందరికీ నేను హర్షిత. మేము ఇప్పుడైతే నువా లాంచ్ 2.0లో అయితే ఉన్నాం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో. ఇక్కడ జ్యువెలరీ అనేది డైమండ్ జ్యువెలరీ అఫోర్డబుల్ ప్రైజెస్ వస్తున్నాయి. ఫ్రమ్ స్టార్టింగ్ 1.5 lakhs నుంచి స్టడ్స్, ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్ అన్నీ చాలా యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి. మేము ఇప్పుడు వేసుకున్న మోడల్స్ కూడా అవే. సో మీరు కూడా విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ. నేను సౌమ్య. ఈరోజు నువా 2.0 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ లాంచ్కి ఉందన్నమాట. సో ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్కరి కళ అనమాట, జ్యువెలరీ పర్చేస్ చేయాలి. అది కూడా డైమండ్ జ్యువెలరీ అంటే ఎవ్రీ వన్కి ఇంట్రెస్ట్ ఉంటుంది, మనం దాంతో ఎఫర్ట్ చేయలేము. సో ఈరోజు ఏంటంటే లైట్ వెయిట్ జ్యువెలరీ లాంచ్ చేశారు. అది కూడా 4 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ తీసుకున్న జ్యువెలరీలో మనకి సర్టిఫైడ్ అయిన జ్యువెలరీ ఉంటుంది. ఆల్మోస్ట్ 48 టెస్ట్ వరకు చేస్తారు. మనం పర్చేస్ చేసిన జ్యువెలరీ కూడా. మాలతి ఫ్రమ్ విజయవాడ. నేను ఫస్ట్ టైం ఇక్కడికి నేను విజిట్ చేయడం. చాలా జ్యువెలరీకి వెళ్ళా కానీ బట్ ఈ జ్యువెలరీ చాలా బాగుంది, కొత్తగా లాంచ్ చేశారు, చాలా బాగుంది. మేము వేసుకున్న జ్యువెలరీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా బాగున్నాయి జ్యువెలరీస్ కానీ. నేను ఫస్ట్ టైం చూశాను. సో అందరూ రండి, విజిట్ చేయండి, జ్యువెలరీ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మలబార్ గోల్డ్, చాలా బాగుంది.
హలో అందరికీ, దిస్ ఇస్ జాహ్నవి. ఈరోజు నేను నువ్వా గోల్డెన్ డైమండ్స్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ లాంచ్కి అయితే వచ్చాను. ఇక్కడ మినిమల్ జ్యువెలరీ అయితే యంగ్స్టర్స్కి కావాల్సినవి చాలా బాగా డిజైన్ చేశారు అండ్ లైట్ వెయిట్లో కూడా. అండ్ ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ 4 lakhs నుంచి ఉంది. కలెక్షన్స్ అయితే చాలా యూనిక్గా అండ్ స్టైల్గా ఉన్నాయి, స్టన్నింగ్గా కూడా ఉంది. సో మీరు కూడా ఒకసారి విజయవాడ మలబార్ గోల్డెన్ డైమండ్స్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ మలబార్ గోల్డెన్ డైమండ్స్లో ట్రెండీ కలెక్షన్ నోవా కలెక్షన్ లాంచ్ అయింది. 1 lakh నుంచి ప్రైజింగ్ స్టార్ట్. సో వెరీ ట్రెండీ కలెక్షన్, వెరీ మోడర్న్ అండ్ వెరీ ఎథ్నిక్. ఒకసారి అందరూ వచ్చి విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. దుర్గగుడి స్థలంలో టోల్గేట్ నుంచి రథం సెంటర్ వరకు ఉన్న ఆక్రమణలను దేవస్థానం అధికారులు 1 టౌన్ పోలీసులతో కలిసి శనివారం తొలగించారు. శనివారం ఈవో వికే సీనా నాయక్ తన ఛాంబర్లో ఆర్డీఓ, పశ్చిమ తహసీల్దార్, ఏసీపీ, విఎంసీ, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగించడానికి సహకరించాలని కోరారు. దీంతో అధికారులు ఆక్రమణలు తొలగించారు. శనివారం ఉదయం దేవస్థానం అధికారులు ఆక్రమణలు తొలగించాలని వ్యాపారస్తులకు సూచించారు. వారు స్పందించకపోవడంతో అధికారులు పశ్చిమ ఏసీపీ దుర్గారావు, రెవెన్యూ, విఎంసీ అధికారులతో కలిసి ఆక్రమణలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. దుర్గగుడి అధికారులు తమ షాపులను తొలగించున్నారంటూ వ్యాపారస్తులు భవానీపురంలోని పశ్చిమ నియోజకవర్గ కార్యాలయ కార్యదర్శి ప్రతిపాట శ్రీధర్ ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ పాయింట్స్ డ్రగ్స్, గంజాయి మాఫియా వల్ల యువత నష్టపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుంది. పోలీస్ శాఖలోని కొన్ని కలుపు ముక్కల కారణంగా డ్రగ్స్, గంజాయి మాఫియా విస్తరించి యువత జీవితాలను నాశనం చేస్తుందన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో 2 పోలీసు అధికారులు అమాయకులను గంజాయి కేసుల్లో ఇరికించి లెక్కలు చూపించుకోవడానికి యత్నించిన తెలిసిందే. గంజాయి కేసుల్లో అమాయకులను బలి చేసి కోట్లు సంపాదించాలనే స్కెచ్ వేస్తున్నారు. దృశ్యం సినిమాను మించిన ఘటనలు ఏపీలో చోటు చేసుకుంటున్నాయి. బొమ్మూరు సీఐ లక్ష్మణ్ రెడ్డి, రాజానగరం సీఐ సుభాష్ కు మధ్య జరిగిన సంభాషణ సంచలనం రేపుతోంది. పేదలను, నిరపరాధులను గంజాయి కేసుల్లో ఇరికించి వారి కేసులు లెక్కలు చూపిస్తున్నారు. పోలీసుల మధ్య ఫోన్ సంభాషణ వింటే అమాయకులను అక్రమ కేసుల్లో ఎలా ఇరికిస్తారనేది స్పష్టంగా అర్థమవుతుంది. రాజనీతిని పాటించే నాయకులు ఈ రోజు మన రాష్ట్రంలో లేరు కాబట్టి ఈ మాఫియాన్ని మట్టుబెట్టలేకపోతున్నారు. యువత భవిష్యత్తుని గాలికి వదిలేశారు. జనం అర్థం చేసుకోండి, ఇది ప్రజల సమస్య. మన అందరం కలిసి దీనిని అరికట్టాలి. అందుకోసం మనం సమాయత్తం కావాలి, సమిష్టిగా ముందుకు నడవాలి. ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే నాకున్నటువంటి సమాచారం 30% ఈ వేల కోట్లలో ఈ పోలీసు వ్యవస్థలో ఎవరైతే దీనికోసం కొమ్ము కాసి పనిచేస్తున్నారో వారికి వెళ్తుంది. మరొక 30% అంటే 600 కోట్లు పైగా ప్రతి నెల ఈ అధికారంలో ఉన్నటువంటి నాయకులకు వెళుతుంది అనేటువంటిది ఒక సమాచారం ఉంది. ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో, ఇది కట్టడి చేయాలి అని అనుకుంటే రాష్ట్రం ఖచ్చితంగా చేయగలిగేటువంటి వ్యవస్థ చేతిలో ఉంది. అంత బలమైనటువంటి ఒక పోలీసు వ్యవస్థ ఉంది. గ్రామస్థాయి ఈరోజు రాష్ట్రంలో సచివాలయాలు ఉన్నాయి. అక్కడ ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక గ్రామ పోలీసు కూడా ఉన్నారు. అంతేకాకుండా 10 మంది సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు. నిమిషంలో పట్టుకోవచ్చు. చిత్తశుద్ధి లేదు. ఎందుకనంటే మీకు డబ్బు వస్తుంది. మీకు కావాల్సింది డబ్బు, పెత్తందారులకు కావాల్సిన పెత్తనమే, ఆధిపత్యమే. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, యువత ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళ భవిష్యత్తు ఏమైనా పర్వాలేదు. మీరు కేవలం రాజకీయ నాయకులు, మీకు ఓట్లే కావాలి.
రాష్ట్ర భవిష్యత్తు కాదు. అంతకు మించిన నిదర్శనం ఏంటి ఇక్కడ? నేను కూడా విన్నాను, నా దృష్టికి కూడా వచ్చింది. సచివాలయ వ్యవస్థపై చిన్న చూపు, వివక్ష చూస్తున్నారనేటువంటిది కూడా. ఈ విధంగా 100 days చేస్తామని చెప్పి ఒకవైపు తెనాలిలో ఏం జరిగింది, ఒక ఇద్దరు ఎస్సీస్ ఒక ముస్లిం వ్యక్తుల్ని రోడ్డు మీద కొడతా ఉన్నారు. ఇదంతా ఎలాగంటే పోలీసు ఈరోజు పెడలర్స్గా, ఒకవైపు కన్జ్యూమర్స్ డ్రగ్స్లో ఉంటే పెడలర్స్ దీన్ని ప్రాపగేట్ చేసే వాళ్ళు ఉంటే, పెడలర్స్ రోల్ తీసుకుని దీనిని చెక్ పోస్టుల దగ్గర నుంచి వెళ్ళేటువంటి వెహికల్స్ నెంబర్స్ ముందుగానే ఇచ్చి అవి పట్టుకోకుండా ఆపకుండా పంపించేటువంటి ఒక స్కీమ్ ఆఫ్ థింగ్స్ అనేటువంటిది డిజైన్ చేసి ఈ కలుపు మొక్కలుగా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థలో కలుపు మొక్కలుగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తుండడం, అమాయకులైనటువంటి వాళ్ళు ఎక్కడైనా చిన్న చిన్న కేసులో పట్టుబడినటువంటి వాళ్ళని, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు ఎస్సీ బీసీ మైనారిటీస్ లాంటి వాళ్ళని, ఎస్టీలను తీసుకెళ్లి ఈ కేసుకు ఒప్పుకో అని భయంకరంగా కొట్టడం. ఆ రోజు తెనాలిలో కొట్టడంలో కూడా ఏమిటి దాని వెనుకున్న కారణం ఏంటంటే, కన్ఫెస్ చేయడం లేదు వీళ్ళు. మేము డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయ్యాము, గంజాయి తీసుకెళ్లాము అని చెప్తే ఒప్పుకోవడం లేదని బహిరంగంగా కొట్టడం జరిగింది అనేటువంటిది వారు ఇస్తున్నటువంటి వర్షన్. సో ఈ విధంగా నిర్దోషులను పెట్టి ఫాల్స్ కేసెస్ పెట్టి జీవించే హక్కునిచ్చిందో ఈ హక్కుని కాలరాయటం అనేటువంటిది ఒకవైపు జరుగుతుంది. మరొక వైపు ఏం జరుగుతుంది అంటే 2000 కోట్లు నెలవారీగా దీని మీద వ్యాపారం జరుగుతుంది అనేటువంటిది ఒక అంచనా ఒక పక్క నడుస్తూ ఉంది. అందుకనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో ఉందని నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ బ్యూరో ఇచ్చినటువంటి సమాచారం. మరి ఇప్పుడు లిక్కర్ స్కామ్ గురించి చాలా విస్తృతంగా పేపర్లో వస్తూ ఉన్నాయి. కానీ లిక్కర్ స్కామ్కి 10 రెట్లు 20 రెట్లు అధికంగా జరుగుతున్నటువంటి స్కామ్ ఇది. ఒక సర్కిల్ ఇన్స్పెక్టరే 200 కోట్లు సంపాదించి రకరకాల ఆస్తుల్లో పెట్టాడనేటువంటిది ఇక్కడ లక్ష్మణ్ రెడ్డి సబ్జెక్ట్లో కనిపిస్తున్నప్పుడు, మరి నెలకు 2000 కోట్లు అంటే ఇంచుమించు ఈ సంవత్సర కాలంలో 20,000 కోట్లకు పైగా స్కామ్ ఈ రాష్ట్రంలో జరిగితే, ఇంత అత్యంత పెద్ద కుంభకోణానికి సంబంధించి ఏమైపోయారు, ఎక్కడున్నారు, ఏ విధమైన మరి అలాంటి సందర్భంలో ఆ పంటలను పూర్తిగా నిర్మూలించడం కానీ, వేయకుండా నివారణ చేసే చర్యలు తీసుకోవడం కానీ, అలాగే ఆదివాసీ ప్రాంతాల్లో డీ అడిక్షన్ సెంటర్స్, పెద్ద పెద్ద నగరాల్లో డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టడం కానీ, యూత్కి కానీ ఇలాంటి దానిలో పాల్పడతారు అనుకునే వారికి ప్రత్యామ్నాయమైనటువంటి జీవనోపాధులు ఇవ్వడంలో కానీ, ఈ పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలు ఇచ్చి వారికి ఆదాయం వచ్చే వనరులు ఆదివాసీలకు కల్పించడం కానీ, ఇట్లాంటివి ఏ చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఆ పంట సాగు జరగకుండా ఆపడం లేదు. విశాఖ సెంట్రల్ జైల్లో హాస్టల్స్ టెర్రస్లో గంజాయి మొక్కలు పెంచుతున్నారనేటువంటి అంశాలు కూడా కనిపెడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు. మరొక వైపు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుప్పం నియోజకవర్గంలో గంజాయి తాగి వారు తెలుగు దేశం కార్యకర్తలు కొట్టుకోవడం, నాయకులు కొట్టుకోవడం, మాజీ జడ్పీటీసీ రాజశేఖర్ బ్రదర్ వినయ్ అనేటువంటి వాళ్ళు గాయాలు తగలడం అనేటువంటి చూసాం. రాయదుర్గం కాన్స్టిట్యుయెన్సీలో అక్కడ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు గంజాయి సాగు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వర్షపు నీరు రోడ్డు మీద నిలవకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నిర్మించబోతున్న వర్షపు నీరు డ్రైన్ ప్రాజెక్టును త్వరితగతిన ప్రారంభించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా కేఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్, పంజా సెంటర్, పాయకాపురం చెరువు, అజిత్ సింగ్ నగర్, ఐకానిక్ పార్క్, ఎక్సెల్ ప్లాంట్, సింగ్ నగర్, అన్నా క్యాంటీన్, దావా బుచ్చయ్య కాలనీ, రాజగోపాల్చారి వెజిటబుల్ మార్కెట్ ప్రాంతాలని పర్యటించి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అమృత్ 2.0లో భాగంగా జరుగుతున్న పనులను త్వరగతిన పూర్తి చేసే ప్రజలకు సత్వరం త్రాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. పంజా సెంటర్ లో నిర్మించబోతున్న వర్షపు నీటి డ్రైన్ పరిశీలించి త్వరితగతిన పనులను మొదలుపెట్టి నగరంలోని వర్షపు నీటి నిల్వల సమస్యలను సత్వరమే దూరం చేసేందుకు చర్యలు తీసుకునేలా అధికారులు పనులు చేయాలని ఆదేశించారు. నగరంలో ప్రజలకు అవసరమైన చోటల్లా రోడ్లను నిర్మించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పాయకాపురం చెరువు వద్ద నిర్మిస్తున్న రోడ్డును పరిశీలించి కమిషనర్ అన్నారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్న కుమార్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, పర్యవేక్షణ ఇంజనీర్లు పి సత్యకుమారి, పి సత్యనారాయణ, ప్రాజెక్ట్ ఆఫీసర్ పి వెంకటనారాయణ, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ శ్రీధర్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ ఎస్వికే చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జె శ్రీనివాస్, సురేఖ, సామ్రాజ్యం, ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చంద్రశేఖర్, ఏసుపాదం తదితరులు పాల్గొన్నారు.
మహిళల ఉన్నతిలోనే సమాజ ప్రగతి ఉంటుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. మానసికంగా బలవంతులైన మహిళలు శారీరక దృఢత్వంతో ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. గుడివాడ పురపాలక సంఘ సమావేశ మందిరంలో పట్టణ పరిధిలోని మెప్మా ఆర్పిలతో శనివారం ఉదయం ఎమ్మెల్యే రాము సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ పరిధిలోని 89 మంది ఆర్పిలకు 33,000 విలువ చేసే ట్యాబ్లు పంపిణీ చేశారు. ముందుగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రాము మాట్లాడారు. దేశంలో మహిళలకు సమాన హక్కు కల్పించిన మొదటి వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మహిళల ఆర్థిక ప్రగతికి సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ బాలికలను సమానంగా చూడాలన్నారు. ప్రాథమిక దశ నుండే బాలికలను దృఢమైన వ్యక్తులుగా తల్లిదండ్రులు తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే రాము సూచించారు. నా 2 ఆడపిల్లలను ఇదే విధంగా పెంచానని ఆయన తెలిపారు. నేడు వారిద్దరూ తమ రంగాల్లో విజయవంతంగా ముందుకు దూసుకుపోతున్నట్లు ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్, జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, సీనియర్ టీడీపీ నాయకులు లింగం ప్రసాద్, గోజీ సత్యనారాయణ, చేకూరు జగన్మోహన్ రావు, పలువురు మున్సిపల్ అధికారులు, మెప్మా ఉద్యోగులు, ఆర్పీలు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఫైనల్లీ మిమ్మల్ని కలుసుకుంటూ చాలా సంతృప్తికరంగా ఉంది. అంతమంది ఆడపడుచుల్ని అంత ఉత్సాహంగా, అంటే మొట్టమొదటిసారిగా ఇంతమందిని మిమ్మల్ని అందరూ కొంతమంది చెప్పుకుని కలిసా, కానీ ఇంత కలర్ఫుల్గా ఉంటుంది మీతోటి, ఇలా ఇంత చక్కటి వాతావరణం ఉంటుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సరిగ్గా నా సొంత కుటుంబాన్ని కలుసుకున్నట్టుగా ఆనందంగా ఉంది. నేను అందరికీ ఎందుకంటే సహజంగా ఎన్టీఆర్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ అలాగే నాకు కూడా ఆడపిల్లలంటే ఆడపిల్లల మీద శ్రద్ధ ఎక్కువ పెట్టాలి, వాళ్ళని ఒక డిఫరెంట్ వేలో చూడాలి, స్ట్రాంగ్ పీపుల్ కింద చూడాలి అనేది మా అందరి అభిప్రాయం. నిన్న మొన్న అయితే, ఈ రోజుల్లో అయితే లోకేష్ బాబు గారు నిన్న కూడా మన మచిలీపట్నంలో కూడా చెప్పడం జరిగింది. ఆడపిల్లలంటే ఎంతసేపు మనకి ఈక్వల్స్గా చూడటం అనేది ఇంకా మన సమాజంలో ఎక్కడా స్టార్ట్ అవ్వదు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఏంటంటే, ఇంకా నేను కొన్నిసార్లు చూస్తున్నాను ఇక్కడికి వచ్చినా కానీ, సర్పంచ్ గారండి అని ఎలక్షన్ ముందు నేను వచ్చినప్పుడు నాకు సర్ప్రైజింగ్ ఉండేది అనమాట. సర్పంచ్ గారండి అని చెప్పేసి పరిచయం చేసేవాళ్ళు ఎవరో ఒక ఆయన్ని. సర్పంచ్ గారు అనుకుని నేను మామూలుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఇంతకీ మీరు ఎప్పుడయ్యారు, ఇదేంటి అనేది మాట్లాడితే డీటెయిల్స్లోకి వెళ్తే, లేదండి మా ఆవిడ సర్పంచ్ అని. మీ ఆవిడ సర్పంచ్ అయితే మీరేం చేస్తున్నారు ఇక్కడ? నాకైతే కనుక చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇంకా మన సమాజం దాకా ఎదగలేదా అనేది బాధ ఉండేది. అయితే నిన్న మొన్న మీరు లోకేష్ బాబు గారు చెప్పడం చూస్తారు, మీరు కూడా వినే ఉంటారు. ఈక్వల్స్గా చూడాలి, వంట పని ఆయన బ్రాహ్మణ్ గారు ఇద్దరు కలిపి చేసుకుంటాం మేము. ఒక రకమైన అలాంటి వాతావరణం ఉండాలి అని చూడగానే నాకు చాలా ముచ్చటేసింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకంలోని మరో పథకం అమలుకు కూటమి ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏడాది ఆగస్టు 15 నుంచి కల్పించే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో చర్చించారు. పథకం అమలుతో పెరిగే ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు కొత్త బస్సులు కొనడం గానీ, అవసరమైతే అద్దెకు తీసుకోవడం గానీ చేయాలని సీఎం సూచించారు. ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టేవన్నీ ఈవీ, ఏసీ బస్సులే ఉండాలని, ఇప్పుడున్న బస్సులను కూడా ఈవీలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని చెప్పారు. అలాగే ప్రతి బస్సుకు జీపీఎస్ తప్పనిసరిగా అమర్చాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. మొత్తం బస్సుల్లో 57% పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సులు ఉన్నాయి. గత ఏడాదిలో ఈవీ 67.76 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. అలాగే ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు మరో 17% ఉన్నాయి. రాష్ట్రంలో పెద్ద నగరాలు లేకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాయడంతో కేంద్రం రాష్ట్రానికి బస్సులు కేటాయించింది. రాష్ట్రంలో 11 మున్సిపల్ కార్పొరేషన్లకు 750 ఈవీ బస్సులను కేంద్ర ప్రభుత్వం అర్బన్ ట్రాన్స్పోర్ట్ కింద అందిస్తుంది.
జాతీయ స్థాయి తెలుగు షార్ట్ ఫిల్మ్ పోటీలు ఈ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన ఎంబీబీకే భవన్ లో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు బీకేఎన్ఎస్ ప్రసాద్ వెల్లడించారు. ఈ సంవత్సరం ప్రైవేటు పాఠాల వీడియోల పోటీలు, రీల్స్ పోటీలు కూడా జరుగుతాయని, పోటీల్లో పాల్గొన్న వారికి ఆకర్షణీయమైన నగదు బహుమతులు ఉంటాయని చెప్పారు. ఎంబీబీకే భవన్ లో తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బీకేఎన్ఎస్ ప్రసాద్, సెక్రటరీ బి అశోక్ సభ్యులు పాల్గొని మాట్లాడుతూ జాతీయ స్థాయి తెలుగు షార్ట్ ఫిల్మ్ పోటీలు ఈ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీ గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం, చుక్కపల్లి పిచ్చయ్య ఏసీ ఆడిటోరియంలో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం ప్రైవేటు పాఠాల వీడియోలు పోటీలు, రీల్స్ పోటీలు కూడా జరుగుతాయని, గెలుపొందిన వారికి ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందజేస్తామన్నారు. పోటీలలో పాల్గొనదలిచిన వారు సెప్టెంబర్ 5వ తేదీలోపు షార్ట్ ఫిలిం, ప్రైవేటు పాఠాల వీడియోలు, రీల్స్ పంపాలన్నారు. ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, మా తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్కి, అలాగే తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ సభ్యులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ అనేది 2017లో స్టార్ట్ చేశాము. నిరంతరంగా ఈవెన్ కరోనా టైంలో కూడా మేము షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము. 2024 వరకు జరిగింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 21వ తారీఖున జరిపించడానికి నిర్ణయించుకున్నాము. అది మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రాల ఏసీ హాల్లో నుండి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8:30-9 వరకు జరుగుతాయి. అది కూడా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉంటారో, డైరెక్టర్లు ఉన్నాయి, రైటర్లు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో జరపడం జరుగుతుంది. షార్ట్ ఫిల్మ్ అంటే చిన్న సినిమా, పెద్ద సందేశం. అట్లాగే మేము ఈ షార్ట్ ఫిల్ములు పోటీలు, షార్ట్ ఫిల్ము ఈ సంవత్సరం వచ్చేసి షార్ట్ ఫిల్ములు ఇది గురిజాడ అప్పారావు గారి యొక్క జయంతి సందర్భంగా ఈ సంవత్సరం జరుపుతున్నాము, సెప్టెంబర్ 21వ తారీఖున. ఇందులో షార్ట్ ఫిల్మ్స్ వచ్చే షార్ట్ ఫిల్మ్ పోటీలు, రీల్స్ పోటీలు, అలాగే ప్రైవేట్ పాటల పోటీలు జరుగుతాయి. షార్ట్ ఫిల్మ్ పోటీ యొక్క నిడివి వచ్చేసి 2 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు, అలాగే ప్రైవేట్ పాటలు వచ్చేసి 5 నిమిషాలు బిలో ఉండాలి. అలాగే రీల్ వచ్చేసేసి 1 minute to 1 minute 30 seconds, 1 minute 30 seconds అంటే 1 సెకండ్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. 1:30కి అయిపోవాలి. రీల్ నిడివి ఎలా ఉంటుంది. అలాగే మేము ప్రతి విభాగానికి ఎంట్రీ ఫీజు పెట్టామండి, మినిమం ఎంట్రీ ఫీజు. షార్ట్ ఫిల్మ్కి వచ్చేసి 500 రూపాయలు, ప్రైవేట్ పాటలు కూడా 500 రూపాయలు, అలాగే రీల్కి వచ్చేసి 200 రూపీస్ పెట్టడం జరిగింది. అట్లాగే ఎవ్రీ పార్టిసిపెంట్కి, అంటే ఎంట్రీ ఫీజు ఎవరైతే కట్టారో, ఎంట్రీ మాకు ఎవరైతే పంపారో ప్రతి ఒక్కరికి మేము షీల్డ్, సర్టిఫికేట్ ఇస్తాము. అట్లాగే ప్రతి విభాగంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఉంటాయి. షార్ట్ ఫిల్మ్కి వచ్చేసి 10,000 రూపాయలు, 7,000 రూపాయలు, 5,000 రూపాయలు బహుమతులు. అలాగే రీల్స్కి వచ్చేసి 3,000, 2,000, 100, అలాగే 1,000 రూపాయలు. అలాగే మన పాటలు, ప్రైవేట్ పాటలకు వచ్చేసి 5,000, 3,000, 2,000గా నిర్ణయించడం జరుగుతుంది. అట్లాగే షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ రచయిత, ఉత్తమ డైరెక్టరు, ఉత్తమ విలను, ఉత్తమ హాస్య నటుడు, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టు, ఉత్తమ కెమెరామ్యాన్ను, ఉత్తమ బాల నటి, బాల నటుడు అన్నిటికీ మేము ప్రైజులు ఇస్తాం, షీల్డ్స్ ఇస్తాం. ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన జిల్లా 10వ మహాసభ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు వెల్లడించారు. రామవరపాడులో జరగబోయే మహాసభలో బిల్డింగ్ వర్కర్స్ అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బాలోత్సవ భవన్ లో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు, అధ్యక్షులు పుట్టేటి అప్పారావు పాల్గొని మాట్లాడారు. యూనియన్ జిల్లా స్థాయిలో జరిగే ఈ మహాసభలను రామవరపాడులో నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రామవరపాడు వంతెన సెంటర్ నుండి సభ వేదిక వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. భవన్ నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గత 30 సంవత్సరాలుగా తమ యూనియన్ పోరాటాలు చేస్తుందని, ఈ మహాసభలలో యూనియన్ విధి విధానాలను, ప్రభుత్వం భవన్ నిర్మాణ కార్మికుల పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై చర్చించడం జరుగుతుందన్నారు. పేరు పిల్లి నరసింహారావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మా సంఘం CITU అనుబంధంలో ఉంది. ఈ నెల 30వ తారీఖు నాడు రామవరపాడు గ్రామంలో వందలాది మంది కార్మికుల యొక్క ప్రదర్శనతో 30వ తారీఖు ఉదయం 9 గంటలకు ర్యాలీ ప్రారంభమై రింగులో ఉన్నటువంటి రామవరపాడు రింగులో ఉన్నటువంటి కన్వెన్షన్ హాల్లో మహాసభ జరగబోతుంది.
ఆ మహాసభ 10వ మహాసభలో. ఈ 10 మహాసభలో అనేక ప్రాంతాల్లో జిల్లాలో జరిగినప్పటికీ కూడా ప్రాముఖ్యత కలిగినటువంటి 10వ మహాసభల్లో ప్రధానమైనటువంటి అంశం కార్మికుల సమస్యల మీద, భవన నిర్మాణ కార్మిక సమస్యల మీద. మరి అనేక పోరాటాలు చేసి 30 సంవత్సరాలు భవన నిర్మాణ కార్మికులు అలుపెరగని పోరాటం చేసి సాధించుకున్నటువంటి సంక్షేమ బోర్డుని ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు నిర్దాక్షిణ్యంగా ఆపేసి 6 సంవత్సరాల నుంచి వేలాది మంది కార్మికులకి ఎన్టీఆర్ జిల్లాలో క్లెయిమ్స్ ఇవ్వకోకుండా, నష్టపరిహారాలు ఇవ్వకోకుండా 3,000 కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా ఆ డబ్బుల్ని తీసుకోకుండా మరి ఇవాళ కాలాన్ని గడుపుతున్నాయి. అనేక మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు రోడ్డును బండి చనిపోయినటువంటి వారు కానీ, దెబ్బలు తగిలినటువంటి వారు కానీ, పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వారు కానీ, బిడ్డల కన్న వారు కానీ అనేక మందికి నష్టపరిహారాలు ఇవ్వకోకుండా మరి ఇవాళ ఈ ప్రభుత్వాలు మాటలు మాత్రం చెప్తున్నాయి. ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే వెంటనే సంక్షేమ బోర్డుని తీసి ఈ నష్టపరిహారాలన్నీ ఇప్పిస్తాము, సంక్షేమ బోర్డుని నడిపిస్తాము అని చెప్పి ఆ రోజున మరి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అట్లాగే ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మరి లోకేష్ గారు కానివ్వండి, అనేక సందర్భాల్లో భవన నిర్మాణ కార్మికుల గురించి చిలక పలుకులు పలికినట్టుగా మాటలు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చినాక ఒక్క మాట కూడా భవన నిర్మాణ కార్మికుల గురించి కానీ మాట్లాడతల్లా. మేము అడిగేది గవర్నమెంట్ నుంచి డబ్బులు అడుగుతల్లా, ఒక్క రూపాయి కూడా అవసరంలా. మేము రూపాయి కట్టి దాచుకున్నటువంటి 300 కోట్ల రూపాయల నుంచి మాకు నష్టపరిహారాలు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. మా డబ్బులు మాకు ఇస్తానికి కూడా కబుర్లు చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఈరోజు కూడా 1 రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి, సంక్షేమ బోర్డుని తీయనటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. రేపు 30వ తారీఖు నాడు ఈ అంశాలని చర్చించి రాబోయే రోజుల్లో మా పోరాటాలని ఏ విధంగా చేయాలి, ఈ ప్రభుత్వాన్ని కనువిప్పు కల్పించాలి అని చెప్పానంటే మేము ఈ మంత్రులను ఏం చేయాలి, ఎమ్మెల్యేలను ఏం చేయాలి, అట్లాగే ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని కూడా ఏ విధంగా మేము చేయాలి అనే దాంతో ఆలోచన అనేది రేపు మహాసభలో చేయబోతున్నాం. ఖచ్చితంగా ఈ మహాసభ తర్వాత ఈ ప్రభుత్వానికి మరి అల్లరి చేసేటువంటి పరిస్థితి, రోడ్డును పడేసేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి కార్మికులకి వెంటనే వాళ్ళ శ్రేయస్సు కోరి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు దాచుకున్నటువంటి రూపాయిని ఆ కుటుంబాల యొక్క ఉపయోగానికి ఉపయోగించాలి ప్రభుత్వం అని చెప్పి మేము కోరుతున్నాం. పేరు పుట్టేప అప్పారావు, ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా రేపు 30వ తారీఖున ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ 10వ మహాసభ జరగబోతుంది. ఈ 10వ మహాసభకి భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడిని కూడా ఈ సభలో ర్యాలీలో పాల్గొనాలని చెప్పి తెలియజేస్తున్నాము. అట్లాగే సంక్షేమ బోర్డుకు సంబంధించి ఇప్పటికే పెట్టుకున్నటువంటి క్లెయిములు సుమారుగా 1500 క్లెయిములు పెట్టున్నాయి. దానికి ఒక 3 కోట్ల రూపాయల డబ్బులు కూడా శాంక్షన్ అయ్యి ఉంది. అయినా సరే 12-14 జీవో ఇచ్చి నిలుపుదల చేశారు. దానివల్ల భవన నిర్మాణ కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. కనీసం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే ఆ జీవో రద్దు చేసి ఆ పథకాలన్నీ అమలు చేస్తారని చెప్పి గత సంవత్సరం కాలంగా ఎదురు చూస్తున్నాం. ఇప్పటికీ కూడా మరి ఆ పథకాలు అమలు చేసే ఆలోచన ఈ ప్రభుత్వం చేయట్లేదు. నిన్ననే మన బందర్లో లోకేష్ గారిని మా రాష్ట్ర కమిటీ సభ్యులు కలవడం జరిగింది. అట్లాగే 2 నెలల క్రితం కాకినాడలో మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ని కూడా కలవడం జరిగింది. అయినా సరే దీని మీద ఎటువంటి స్పందన లేదు. దయచేసి ఇప్పటికైనా సరే ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల గురించి ఆలోచించి భవన నిర్మాణ కార్మికులకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని చెప్పి మేము తెలియజేస్తూ ఈ మహాసభకు సంబంధించి భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి అన్ని రకాల కార్మికులు కూడా రామర్పాడు వంతెన సెంటరు ఉదయం 9 గంటలకి సోమవారం 30వ తారీఖు ఉదయం 9 గంటలకి రామర్పాడు ఏరియా వంతెన సెంటర్ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. ఎం కన్వెన్షన్ వరకు ర్యాలీ వచ్చి అక్కడ బహిరంగ సభ తర్వాత మహాసభ జరుగుతుంది. దీనికి జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాల వృత్తుల్ని కార్మికులు కూడా రావాలని చెప్పి ఈ మీడియా ద్వారాగా తెలియజేస్తూ
మీడియా వారి ద్వారాగా మా సమస్యని ప్రజల్లోకి తీసుకెళ్లే దానికోసం మీ వంతు ప్రయత్నం మీరు చేయాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రానున్న ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టడమే లక్ష్యమని వైసీపీ సమన్వయకర్త అంబటి రాంబాబు స్పష్టం చేశారు. సమన్వయకర్తగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా శ్రీనివాసరావుపేటలో పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. రేపల్లెలో మొదలైన తన రాజకీయ ప్రస్థానం సత్తెనపల్లి మీదుగా గుంటూరుకు వచ్చిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఒక భారీ ఓటమిని మనం చవి చూసాం. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకోవడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా ఒక విషయం మాత్రం వాస్తవం, ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్ సీట్. కారణం 3 సార్లు మనం గెలవలేదు కాబట్టి ఈ టఫ్ సీట్ ఎలా గెలుచుకోవాలి అనేది మన టార్గెట్. అంటే మన టార్గెట్ ఏంటంటే ప్రధానంగా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేయదలుచుకున్నది, మనవి చేస్తున్నది ఏమిటంటే ఈ టఫ్ సీట్ని ఖచ్చితంగా గెలవాలి అంటే ఒకే ఒక్క ఆయుధం, అది మన ఐక్యత అనేది మీరు దయచేసి మర్చిపోకండి. ఎక్కడ చీమ దూరే సందు కూడా లేకుండా ఐక్యంగా ఉన్న రోజున తెలుగుదేశం కంచుకోట అనుకుంటున్నారే, ఆ కంచుకోటని ఒక్క దెబ్బకే పగలగొట్టగలుగుతామనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దని మనం వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మహిళలకు ఉచిత బస్సు, అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. హైస్కూల్ విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బూండా ఉమామహేశ్వరరావు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడి. మహిళల ప్రగతి సమాజ ఉన్నతికే సోపానం. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆర్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించి ట్యాబ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాము. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టండి. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశాలు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.